క్యాబేజ్ పెసరపప్పు కలుచుకూర. దీనికి ఒక క్యాబేజ్ని సన్నగా తరుక్కోవాలి ఇలాగా. అందులోకి కొంచెం పెసరపప్పు ఆయిల్ లేకుండా ఇలా వేయించుకోవాలి. తర్వాత ధనియాలు కూడా ఆయిల్ లేకుండా ఇలా వేయించుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ ఒక టొమాటో ఇలా కట్ చేసుకుంటాం. పెద్ద ఆనియన్ బిగ్ టొమాటో అయితే ఒకటి చాలు, మీడియం సైజ్ అయితే 2 కావాలి. ఇప్పుడు మనం ఈ క్యాబేజ్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటాం. సాల్ట్ పసుపు ఇలా కొంచెం వాటర్ వేసి 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకుంటాం. అంటే 200 ml. డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా ఉడకబెట్టైనా చేసుకోవచ్చు. ఇలా ఒక 5 minutes బాయిల్ చేసుకుంటాము. క్యాబేజ్ లైట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని తీసేసేసి మనం ఫిల్టర్ చేస్తాం. ఇలా వడకట్టేస్తే ఇంకా వాటర్ అంతా దాంట్లో ఎక్స్ట్రా వాటర్ పోయిద్ది. ఇప్పుడు బాండిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక లవంగా ఏలక్కాయ వేసుకుంటాము. ఇందాక పట్టా లవంగా వేసుకుంటాము. ఆనియన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ ధనియాల పేస్ట్ వేస్తాం. ఒక 1/4 స్పూన్ వేసుకుంటాం. టొమాటోస్ వేస్తాము. అన్నీ వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకుంటాము. ఇందాక బాయిల్ చేసి పెట్టిన క్యాబేజీ. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటాం. కొంచెం వాటర్ పోసుకుంటాము. 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాం. పెసరపప్పు వేసుకుంటాము. ఇందాక వేయించుకున్న పెసరపప్పు. కొంచెం ఉప్పు వేసుకుంటాము. ఇది బాగా ఉడికేదాకా మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటాము. ఇందాక వేయించిన ధనియాలు ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాం. 2 తెల్లగడ్డలు కూడా ఇప్పుడు వేసుకొని ఇంకా పౌడర్ చేసుకుంటాం. ఇలా 2 తెల్లపాయలు ధనియాలు కలిపిన పౌడర్ చేసుకుంటాం. పెసరపప్పు ఉడికేంత వరకు ఇట్లాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఎప్పుడైతే పెసరపప్పు ఉడికిద్దో అప్పుడు అర్థమైపోతుంది కూర బాగా ఉడికిందని, రెడీ అయిపోయిందని. ఇప్పుడు అవి ఉడికిన తర్వాత ఇందాక మనం పౌడర్ చేసుకున్న ధనియాలు పౌడర్ వేసుకుంటాము. అంతే, ఇంక ఈ ధనియాల పౌడర్ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన క్యాబేజీ పెసరపప్పు కలుచుకూర రెడీ అయిపోయినట్టే.